ఇప్పుడే వద్దు ఇంకా ఇమ్రాన్ అన్న వాళ్ళు వచ్చేసిండ్రు. వచ్చాడు కొత్త సూపర్ హీరో. సో గైస్ వీళ్ళు చూడు స్కూల్లో జాయిన్ చేసి పోనేందుకు పైసలు తీసుకుంటారు. ఈమె 1500, ఈమె 1500. What is your father name, Irfan? Imran Khan. What is your mother name? अरे ट्विंकल ट्विंकल आता? बोलो बोलो. Twinkle twinkle where you are. ఇగో సరే దగ్గర ఉండి కార్లో తీసుకోవాలి. చెప్పు ఒక్క మాటలో లవ్ యూ ఇన్ఫినిటీ బేబీ. నువ్వే ఉంటే చాలే మరిచిపోనా ఓనామాలే. సో వెల్కమ్ బ్యాక్ టు హారిక స్పందన ఫ్యామిలీస్. ఈ రోజు నేను ఒక్క అమ్మాయి అనిపిస్తున్నా, హారిక అనిపిస్తలే ఏం చేస్తున్నారు. సో హారిక ఇంకా ఆమెతో పాటు కొంత స్పెషల్ పీపుల్ కూడా వస్తున్నారనమాట. నేను ఇక్కడ ఎందుకు మీకు బ్లాగ్ తీస్తున్నా అంటే ఇర్ఫాన్కి స్కూల్ అడ్మిషన్ తీసుకుంటున్నారనమాట ఇమ్రాన్ అన్న ఇంకా వద్దే. సో అడ్మిషన్ తీసుకోవడానికి ఇప్పుడే ఫామ్ అయితే ఇచ్చిండ్రు మనకి. వాళ్ళు వచ్చి ఫామ్ ఫిల్అప్ చేసి ఇంకా ఫార్మాలిటీస్ అన్ని మాట్లాడుకొని ఇర్ఫాన్ని స్కూల్లో జాయిన్ చేయడానికి వస్తున్నారు. సో అదే ఆ స్పెషల్ పీపుల్ని ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత మీకు మన బ్లాగ్లో చూపిస్తున్నాం. సో అదంతా క్యాప్చర్ చేస్తా. ఎండ్ వరకు వీడియో కంపల్సరీగా చూడండి. 5 minutes later. ఇప్పుడే వద్దు ఇంకా ఇమ్రాన్ అన్న వాళ్ళు వచ్చేసిండ్రు. వచ్చాడు కొత్త సూపర్ హీరో. అన్న రాకముందే చలో. ఏయ్ హాయ్. ఏంటండి పిలిచినప్పుడు వస్తా అంటున్నా. కాదు ఒక్క పని మేము వెళ్ళిపోతున్నాం. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్న. మెల్ల టీచర్ మొత్తం ఫుల్ ఇంగ్లీషే. మళ్ళా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడాలా? నో హిందీ నో తెలుగు. ఇది ఒకటొచ్చు. ఇది వచ్చేసి ఇర్ఫాన్ వాళ్ళ ప్రిన్సిపల్ క్యాబిన్, ఇది వచ్చేసి వాళ్ళ స్కూల్, ఇది వాళ్ళ స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ కర్తే. ప్రింట్అవుట్ తెచ్చుకోలేరు. ప్రింట్అవుట్ తెచ్చుకోలేరు. ఏం తెచ్చుకోలేరు. ఇప్పుడు పోయి ప్రింట్అవుట్ తీసుకున్నా. ఫొటోస్ లేవు. మరి ఫోటో తిప్పి తీసుకురావాలా? ఫోటోలు లేవు. మరి తర్వాత చూడండి గైస్ అడ్మిషన్కి వచ్చిండ్రు వీళ్ళు. అన్ని తొత్తి తీసుకొచ్చిండ్రు కొన్ని. ఇక లోపల ఇర్ఫాన్కి మంచిగా ఇంగ్లీష్ టాకింగ్ రావాలని చెప్పేసి కొత్త స్కూల్లో జాయిన్ చేస్తారు అన్న వాళ్ళు. ఇంకా ఏంటంటే ఈ స్కూల్లో మస్తు మంది అంటే మనకు తెలిసిన చాలా మంది చదువుకుంటారు. కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందని మనకు తెలిసింది. అందుకే ఈ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. ఈ ఇర్ఫాన్ కూడా ఈ మధ్య మొత్తం హిందీ తెలుగు అన్నీ ఫటాఫట్ అయినా చాలా క్విక్ లర్నర్ అనమాట. తొందరగా నేర్చుకుంటాడు ఏదైనా. సో ఇక ఇంగ్లీష్ కూడా జల్దీ నేర్చుకుంటాడు. తెలుగు హిందీ తొందర నేర్చుకుంటాడు. ఇది కూడా జల్దీ నేర్చుకుంటాడు. ఆయన ఆడు ఉంటుంది జిరాక్స్. అరే ఇది మా ఇంటికాడనే కాబట్టి నాకు తెలుసు. క్యూట్గా ఉంటాడు. ఎంత హుషారుడు అంటే మస్తు హుషారుడు. ఆయన మైండ్ అంతా ఇప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ పైన ఉంది. మొత్తం ఆడనే ఫుల్ ఆడుకుంటాడు ఆయన. బండిలో గాలి తీసేసినాం ఆడ మేమే. స్కూల్ మంచిగా ఉంది. స్కూల్ అయితే చాలా మంచిగా ఉంది. స్పందనకు థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకన్నా ఇర్ఫాన్ కి ఈ స్కూల్లో జాయిన్ చేపిస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు నయ్యం ఇంకా అంటే జాయిన్ చేపించుకున్నందుకు అని అంటావు అనుకోలే. ఆయమ్మలాగా చేస్తున్నందుకు అని అంటావు అనుకున్నా. నువ్వు అట్లనే మాట్లాడతావు కదా. మీ ఇంటి పక్కనే ఉందని ఈడ చేసిన నేను. ఏమైనా ఉంటే నువ్వే తీసుకురావాలా తీసుకోవాలి అంటే తీసుకొస్తా. తినేసిరండి. ఆమె పైసలు ఇచ్చిపోయి తినేసాడు కాదు. ఆడ ఇంట్లో చూసినావా టైర్లా ఆమె ఇర్ఫాన్ ఈమె కలిసి ఏం చేసి హవా నికాల్ దియే.
సో గైస్ వీళ్ళు చూడు స్కూల్లో జాయిన్ చేసి పోనేందుకు పైసలు తీసుకుంటారు. ఈమె 1500, ఈమె 1500. కానీ ఇయ్యలేడు గైస్. తినేసి రండి, నేను పోతున్నా. సరే బాయ్. तुम्हारे पापा चले जा रहे इरफान, तुम्हारे किधर ही छोड़ दिए, मम्मी पापा सब जने जा रहे. సో గైస్ ఇప్పుడు మనం ఇర్ఫాన్ ని ఇంగ్లీష్ లో ఎట్లా మాట్లాడుతాం? వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ ఇర్ఫాన్? My name is Irfan. వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? My name is Sana. అరే फादर नेम शैला. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Irfan. వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? My name is What is your father name? Bolo. My father name is Imran. Bolo. What is your father name? My name is What is your father name? इमरान बोलो, फादर नेम इमरान. देखो बाय बोल. इमरान अंटू చూసావా? Imran bolo. Imran Khan bolo. What is your father name Irfan? Imran Khan. What is your mother name? My name is Shayla. Shayla. చోలే ఎప్పుడు మర్చిపోయాం కదా అందుకే. ఇప్పుడు చూడండి ఇర్ఫాన్ ఎట్లా టక్క టక్క A to Z చెప్తాడు. A to Z బోలో జల్లి జల్లి. A B C D E F G H I J K L M N O P Q R S T V U W X Y Z. చిట్టి చిలకమ్మ बोला इरफान. చిల్కి చిల్కమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండ్లు తెచ్చావా, గుడ్లో పెట్ట గుడ్డు గుడ్డు గూట్లో గుడ్డు పెట్టావా అంటున్నా. తీసావా, మింగేసావా? గుట్టుకుమన్నావా? గుట్టుకున్నావా, అరే ట్రింకల్ ట్రింకల్ ఆతా బోలో बोलो. ట్వింకిల్ ట్వింకిల్ వేరీ ఆర్. ఇల్లు What you are up from the was your hanging in the sky. मजा ले रहे Okay, हैं మంచిగా చెప్పిండు. Good boy. अयो बहुत सुपर बोल और क्या आता तुम्हारे को? हाँ Tata wali. हाँ Johnny, Johnny, yes papa. Eating sugar, no papa. Telling less. नो पापा Oh, never. లైఫ్ చెప్తాడు కదా అందుకని చేస్తాను అన్న. పాప కానీ ఆయన పాప అంతా ఇంత నేర్చు అన్ని ఎంత మంచిగా చెప్పిండు చూసినావా? గుడ్ బాయ్ ఇర్ఫాన్, చాలా కానీ మల్టీ టాలెంట్ ఇర్ఫాన్. వీడియోస్ చేస్తాడు, మంచి మాట్లాడతాడు. फिर इंग्लिश కూడా फटाफट మాట్లాడతాడు 1 month లో కదా ఇర్ఫాన్? ఇంగ్లీష్ में बात करते ना ఇర్ఫాన్. స్కూల్ నీకు నచ్చిందా? ఇదర్ దేఖ బోలో. తెలుగులో చెప్పు నచ్చిందా? స్కూల్ నచ్చిందా? నచ్చింది. ఈ స్కూల్లో కొరకడము కొట్టడము అవన్నీ చేయొద్దు, గెట్ అవుట్ అంటారు. సరేనా? कैसे है तुम्हारा स्कूल यूनिफॉर्म? వచ్చాయి. अच्छा है, पसंद आया? येलो कलर, येलो येलो डर्टी फेलो. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నక్కు బోలినా మే నక్కు బోలినా. ఆయన కానీ ఆయన నిజంగా చూడు ఒక కాలు పెట్టి ఎంత ప్రయత్నిస్తుండో. పసంద్ అయ్యే. तुम्हारे को पसंद है ये? शो चो चो नीचे गिर जा रहा नक्को 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 बोले तो नक्को अभी. నిజంగా నీ మీద ప్రేమ లేదు చూసినావా? ఇగో సరే దగ్గర ఉండి కార్లో తీసుకొని వాళ్ళ ఇగో చూసిరా గైస్, ఎప్పుడు మేము ముందు నుంచి చెప్తాం. ఇగో ఒకళ్ళేమో ఈడ ఒకళ్ళేమో ఈడ. ఒకరి తర్వాత ఒకరు ఆడ వండుకుంటారు, ఇప్పుడు ఈడ వండుకుంటారు. ఒక్క నిమిషం ఆయనకు నా మీద కాబట్టి నన్ను డ్రాప్ తీసుకోండి. అవునమ్మా పికప్ కూడా చేసుకోవాలి. డ్రాపింగ్ సారీ పని ఉంది. నువ్వు స్కూల్ యూనిఫామ్ ప్లస్
నీకంటే ఎక్కువ చెప్పు అవన్నీ నీకంటే ఎక్కువ పిల్లలకంటే ఎక్కువ ఇట్లా వండుకుంటున్నాను ఈ పిల్లలు చెప్పక్క నీకంటే ఎక్కువ అన్నకి పనులన్నీ చెప్పకన్నా ఎక్కువ అంటే ఇప్పుడు అర్జెంట్ వర్క్ అయితే ఉంటే వెళ్ళిపోతారు కదా అట్లా కవరింగ్ ఇట్లా కవరింగ్ చేసుకోవాలి వీడియో ఉంది అనమాట మా ఆయనకి ఎందుకంటే వీడియో లేదు మాకు అన్నం ఏం చేస్తే వీడియో కూడా కొంచెం సేపు ఆపొచ్చు పిల్లల కోసం అవునా మనం వచ్చింది ఎన్ని గంటలకి 2 గంటలు వచ్చిందా 2 గంటలు నేను కూర్చున్నా స్కూల్లో అన్నకి ఒక్కటి కాదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మా ఆయనకి 100 పనులు ఉంటాయి అనమాట మనలాగా ఫ్రీ అంటే అక్క ఏం పని చేయదు కదా అందుకని నా పనులన్నీ చూసుకొని బయట పనులు ఇప్పుడు తిరుగుతున్నా పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పనులు నాది నేను తినాలా వాళ్ళకి తిప్పియాలా ఏ టు సెట్ అన్ని ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో టైం టు టైం టిఫిన్ లంచ్ డిన్నర్ మళ్ళా అన్నం చూసుకోవాలి అన్నకు అన్ని అందియాలా ఎవరు చేస్తున్నమ్మా ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు ఇంట్లో పనులన్నీ అన్ననే చేస్తున్నట్టు కాదు చేసి వచ్చినా కాబట్టి ఈ టైం అయింది లేకపోతే ఇంకా రాత్రి అవుతుండేనేమో మేము 3 o'clock క్లోజ్ అవుతుంది అక్క 2 గంటలకు వెళ్ళింది ఇట్లకించి అంటే ఎక్కడిస్తున్నారు కదా వీళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కుడతారు కదా అప్పుడు తెలిసి వస్తుంది నా విలువ అప్పుడు అక్క గుర్తొస్తుంది అర్థమైందా ఎందుకంటే ఊకే అంటారు కదా అక్క వెళ్ళనే వెళ్ళదు లేట్ చేస్తుంది అంటే ఎట్లుంటుందో ఇట్లా బయటికి వెళ్దామంటే ఎవరో ఒకరు మోసం చేస్తారు అదంతా కాదు స్కూల్ ఎట్లుంది చెప్పు బాగుంది నచ్చింది ప్రిన్సిపల్ మంచిగా మాట్లాడుతుంది ఇంగ్లీష్ ఇంకా నీకు మాట్లాడేందుకు రాలేదంట స్పందన చెప్తుంది ఒప్పుకుంటా నాకు అంత ఫ్లూయెన్సీ రాదు అంటే కొంచెం షై ఫీల్ అవుతుంది తడబడుతుంటా కానీ వచ్చి ఇంగ్లీష్ అర్థమవుతుంది కూడా అర్థమైందా డిగ్రీ చేసి ఏమైనా తెలుసా అక్క చెట్టు కింద స్కూల్ నేను కూడా అదే స్కూల్ అమ్మా అది ఇంగ్లీష్ మీడియం చెట్టు కింద స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం అక్క డిగ్రీ చేసిందని న్యూస్ మంచిగా ఏమైతే 10th కూడా పాస్ కావాలని చెప్తుంది గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువుకుంటుంది ఇప్పుడు అక్కనా డొనేషన్లు ఫీజు అమ్మో ఎట్లయిపోయినాయి చూసినా కానీ అక్క ఏమంటారు చాలా ఫైట్ చేసి స్కూల్లో జాయిన్ చేసినావు కదా అక్క అంటే మెయిన్ పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా ఆయన మంచిగా చదువుకుంటానే కదా పెద్ద ఈయన ఇంటి దగ్గర రాళ్ళు తీసుకొని కొట్టుడు మట్టి పట్టుడు గోడలు ఆల్రెడీ ప్లే స్కూల్ వేసినాం అక్కడ ఇట్లా అక్కడ ఏంటంటే అలానే కోరుకోవడం టీచర్ వాళ్ళు ఇష్టపడతారు విశ్వాసం తెలుసు కాబట్టి ఎక్కువ ఈ స్కూల్లో అవన్నీ ఉంటాయి యూట్యూబర్ ఓన్లీ స్టడీస్ గేమ్స్ ఈక్వాలిటీ నేను యూట్యూబర్ కొడుకు అని అట్లా పాఠశాల ఒక దెబ్బ ఎంగల మల్లూరుకి వస్తాడు అన్న కొట్టరంట అడిగినా ఫస్ట్ అడగొచ్చు ఫస్ట్ అదే అడిగినా కొట్టి భయపెట్టగలరు అంటే ఏమంటే ఆటోలో వద్దామంటే ఏమో ఆటోలో కూడా వద్దొద్దు అని కొన్ని రోజులు డ్రాప్ పికప్ దాని తర్వాత ఆటోనే చిన్న బాబు కదా 1 year అయితే కంపల్సరీ డ్రాప్ పికప్ ఇవ్వాలి ఇవాళ మొత్తం క్యాష్ 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 ఇచ్చివేను అన్నా అందుకే ఇందాక అందుకే నోట్లు తీస్తా ఉండే ఒకటే ఇంత బక్కా ఉన్నాడు ఇంత బరువుగా ఎట్లా తీసుకోతాడు బరువు ఏ అన్నద పిల్ల వచ్చి కూర్చుంది తిండికి ఏడ తిరగలే ఏడ మొబైల్ అనిపిస్తాడు నా స్కూల్ ఫ్రెండ్స్ మనం ఫస్ట్ మీరు ఫస్ట్ బయట నా ఇంటర్ఫరెన్స్ కనిపిస్తే మాట్లాడుతుండే హాయ్ బోలో స్కూల్లో జాయిన్ చేసిన వాళ్ళకి దావత్ ఇస్తున్నావు మాకు జాయిన్ ఇంకొక దావత్ మళ్ళీ స్కూల్ ఫస్ట్ డే పోతే కూడా ఇంకో దావతా తెచ్చుకుంటే ఇష్టం మీరు ఏమి ఇవ్వకుండా మేమే ఇస్తూనే ఉంటాం ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చిన పెట్టుకుంది అన్ని ఇచ్చిన దావత్లను అక్క ఇచ్చినట్టేనంట సరే ఏం తింటావు చెప్పు పెద్ద ఈ మాట ఈమె పైసలు కడుతున్నట్టు ఏం తింటావు చెప్పు అంటుంది నిన్ను కూడా అడుగుతా తీరా బాధపడకు నీ అందానికి సీక్రెట్ ఏంది నా అందానికి సీక్రెట్ ఏందో చెప్పాలా చెప్పు నా అందానికి సీక్రెట్ మీ అన్న నాది న్యాచురల్ బ్యూటీ హారిక నీ అందాన్ని చూసి కుళ్ళుకుంటుంది మనకు అట్లా అట్లేం ఏమంటే కుళ్ళుతనం లేదు ఆమెకు కూడా ఫేషియల్ చేయడానికి ఎవరైనా ఉంటే బాగుండాలి
మీ అన్న ఫేషియల్ చేస్తాడు అనుకున్నావు. నువ్వు అందంగా లేవని ఫీల్ అవుతున్నావు, నువ్వు అందంగా ఉన్నావు అని ఫీల్ అయిపోతావా? నేను ఎట్లున్నా మంచిగానే ఉన్నా, ప్రస్తుతానికి బాగానే ఉందని ఫీల్ అవుతుంది. ఈమె అందంగా ఉందని ఫీల్ అయిపోతుంది. అవునా? అక్కడ చెప్పాలా? ఈయనకి ఫోన్ ఒకటి ఉంటే చాలు. అట్లా అలవాటు చేయొద్దు అక్క ఫోన్. ఇప్పుడు స్కూల్ పోతురు, ఫోన్ అలవాటు చేస్తే స్కూల్కి పోతే ఆటోమేటిక్గా మానేస్తారు ఫోన్. అవునా? నువ్వు ఇవ్వకుండా ఉండాలి. అర్థమైందా? మీరు ఇప్పుడు ఇన్ని మాటలు అంటుంటారు కదా, పెళ్ళి అయినాక తెలుస్తుంది. పిల్లలు పుడితే అప్పుడు నా గుర్తు సౌండ్. అప్పుడు మేము మా ఆయనలకి ఇచ్చుకుంటాం. నీకేమన్నా చూసినావా? ఇంకో పిల్లగాడు మర్చిపోయింది, తేలేదు, పండుకుండు. మర్చిపోయింది ఇంకో బాబుని. ఆమె లైఫ్ లో మర్చిపోనివి రెండే రెండు. ఒకటి మూడు ఏంటి? ఒకటి మా ఆయన, ఒకటి మా పెద్ద కొడుకు, చిన్న కొడుకు. నిన్ను నువ్వు కూడా మర్చిపోతావు. నన్ను నేను కూడా మర్చిపోతా, కానీ అలా ముగ్గురు అయితే మర్చిపోతాను. సరే ఇగో ప్రతి వీడియోలో అన్న నీ గురించి చెప్తాడు కదా. ఈ వీడియోలో నువ్వు అన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? చెప్పు ఒక మాటలో. లవ్ యూ ఇన్ఫినిటీ బేబీ. నువ్వే ఉంటే చాలే మరిచిపోనా ఓనమాలే. చెప్పక్క. మీ ఆయన గురించి. మా ఆయన గురించి నిజంగా చెప్పాలంటే అసలు మాటలు ఎట్లేదు అనమాట. మా ఆయన చూస్తేనే కడుపు నిండిపోతున్నా. అంటే నేను రోజు ఎండబెడతాడు, ఎండబెట్టేస్తాడు ఈ మాట విన్నాడంటే. నిజంగా ఈ మాటకి ఇట్లా విన్నాడు అనుకో, అయితే నన్ను చూస్తే కడుపు నిండిపోయింది అన్నావు కదా, ఇక తినకు అంటాడు. నాకు మిగిలిపోతుంది అంటాడు. ఇలా అనొద్దు, జస్ట్ 1 word లో చెప్పేసి అన్న గురించి ఒక మాట చెప్పిన. మా ఆయన అంటే నాకు స్పెషల్ అనమాట. అది ఎట్లా అంటే ఆయననే లోకం, నాకు ఇంకెవ్వరు లేదు. బాగుంది బాగుంది ఓ శ్రీవారు గారావం మెచ్చింది శ్రీమతిగా. అంటే అన్ననే కాదు, పక్కన ఇట్లా జస్ట్ ఒక అమ్మాయి వచ్చి ఒక అన్నలా మాట్లాడినా కూడా ఈమెలో ఉన్న శంకిని బయటకి ఎట్లా వస్తాడంటే అసలు ఇట్లా మాట్లాడదు. అది ఉన్న దగ్గరనే కదా ప్రేమ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ నిజంగా అన్న కూడా పాప మీ మధ్య భయపడుతుండే. చెప్పాలంటే మొత్తం మారిపోయింది. అన్నని అట్లా కంట్రోల్ చేసినా కాబట్టి అన్న దగ్గరికి ఎవరు రావాలంటే భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నని ట్రాప్ చేయకుండా, ఆయన పైసలు పోకుండా కాపాడినా నేను. సరే, ఒకవేళ అన్నను ఎవరైనా ట్రాప్ చేస్తే ఏం చేస్తావు నువ్వు? దాన్ని ట్రాప్ చేసి టార్చర్. అవును, అన్న డిపి చూడండి. అన్న డిపి. సారీ గర్ల్స్, మై వైఫ్ ఇస్ వెరీ డేంజర్. ఎందుకు డేంజరస్ అంటే అన్న దయ్యం అంటున్నావా? ఏడక్క బస్ చూడండి గాయస్, థమ్స్ అప్ న్యూస్ ఎట్లా చేస్తాడు. వీడియో పెట్టగా డాడీ చూస్తాడు కదా, వీడియోలో పడిపోయింది. तुम्हारा पापा देख रहे ఎగ్. అడ్మిషన్ అయిపోయింది, తినుడు అయిపోయింది, కడుపు నిండింది. వద్దే అందరం మంచిగా తినేసినాం. నెక్స్ట్ కాదు, మళ్ళీ నెక్స్ట్ ఏడికి తీసుకుంటున్నాం. నెక్స్ట్ జాయినింగ్ పెద్దోళ్ళు కదా మీరు, మీ మమ్మల్ని తీసుకోవాలి. నెక్స్ట్ జాయినింగ్ డే రోజు ఇంకా ఎక్కడికైనా ఆ రోజు లంచ్ చెప్పి మళ్ళా మీ అన్న త్వరలో నన్ను ఫ్రీ బర్డ్ చేయాలని కోరుకోండి. చేసిండు కాబట్టి ఇప్పుడు ఇలా బయట ఉన్నాను. అన్న ఫ్రీ బర్డ్ లో వదిలేను కాబట్టి ఇప్పుడు మంచిగా ఫ్రీగా మంచిగా తిన్నికి వచ్చినాం. లేకుంటే ఎప్పుడన్నా ఒకసారి, సంవత్సరంలో ఒకసారి. అంత లేదు, ఈ మధ్య తీసుకోబోతున్నా అన్నాడు. అట్లా ఏవద్దు, అన్న మస్తు అర్థం చేసుకుంటాను. సంవత్సరంలో ఒకసారి వదులుతాడు. అన్నం పెడితే పోతున్నాడు అంతే.